హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎంని రైల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి ప్రశ్న అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. భారతదేశంలో నేటి వరకు కూడా ఒక రైలులో ఏటీఎంని ఏర్పాటు చేయలేదు. అలా తొలిసారిగా ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలా భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎంను రైల్లో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రైలులో ఏటీఎంను ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది అవతరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఏటీఎంని ముంబై అదేవిధంగా మాన్మాడు వెళ్ళేటువంటి పంచవటి అనేటువంటి ఒక రైలులో ఏర్పాటు చేశారు. కాబట్టి రైలు పేరు కూడా గుర్తుంచుకోండి, పంచవటి ఎక్స్ప్రెస్లో ఈ యొక్క భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎంను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎంను రైల్లో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏది అనవచ్చు. కాబట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అది ఏ మార్గాల మధ్య ఆ యొక్క రైలు వెళ్తుందంటాడు? ముంబై మాన్మాడ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏ రైల్లో ఏర్పాటు చేశారంటాడు? పంచవటి రైలు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక మరొక అంశం అండి, భూభారతి పోర్టల్. ఈ యొక్క భూభారతి పోర్టల్ని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క భూభారతి పోర్టల్ని ఎందుకోసం తీసుకొచ్చారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలండి. తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డులకు సంబంధించి నిర్వహణను సరళంగా అదేవిధంగా పారదర్శకంగా మరియు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ని ప్రారంభించిందండి. ఎందుకోసం ప్రారంభించారంటే, భూమి రికార్డుల నిర్వహణను సరళంగా పారదర్శకంగా మరియు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క భూభారతి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క భూభారతి పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారని కూడా మనకు తెలిసి ఉండాలండి. ఈ యొక్క భూభారతి పోర్టల్ను తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు 2025 సంవత్సరం ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ప్రారంభించారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క భూభారతి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క భూభారతి పోర్టల్ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డుల నిర్వహణను అదేవిధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గతంలో ఏదైనా పోర్టల్ ఉందా భూమి రికార్డుల నిర్వహణకు అంటే ఉండడం జరిగిందండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఒక పోర్టల్ను తీసుకొచ్చారు భూమి రికార్డుల నిర్వహణ కోసం. ఆ యొక్క పోర్టల్ వచ్చేసి ధరణి పోర్టల్ అండి. ధరణి పోర్టల్ అనేది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ఆ యొక్క ధరణి పోర్టల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ యొక్క పోర్టల్ స్థానంలో ఇక కొత్తగా భూభారతి పోర్టల్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ని ఎప్పుడు తీసుకొచ్చింది అంటే మాత్రం నవంబర్ 2, 2020 సంవత్సరం అండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భూభారతి పోర్టల్ ఏ పోర్టల్ స్థానంలో వచ్చిందని కూడా అడగవచ్చు. కాబట్టి ధరణి పోర్టల్ స్థానంలో రావడం జరిగిందని గుర్తుంచుకోండి. అలాంటి భూభారతి పోర్టల్ని 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పకళా వేదికలో సీఎం గారు ఈ యొక్క పోర్టల్ని ప్రారంభించారు. అయితే ఈ యొక్క పోర్టల్ని మొదటగా ఖమ్మం, ములుగు, కొడంగల్, కామారెడ్డి అనేటువంటి ఒక 4 మండలాల్లో ఈ యొక్క పోర్టల్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారండి. కాబట్టి ఈ యొక్క 4 మండలాలను గుర్తుంచుకోండి, తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఖమ్మం, ములుగు, కొడంగల్, కామారెడ్డి ఈ యొక్క 4 మండలాల్లో మొదటగా ఈ యొక్క పోర్టల్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. తద్వారా ఈ యొక్క పోర్టల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.
ఇక మరొక అంశం అండి, ఇటీవల నీతి ఆయోగ్ వారు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క నివేదిక పేరు వచ్చేసి ఆటోమేటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనేటువంటి ఒక నివేదికను నీతి ఆయోగ్ వారు ఇటీవల 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి సుమన్ బేరీ గారు న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాల జాబితాను ఇందులో ముందుగా ప్రస్తావించడం జరిగిందండి. ఈ యొక్క నివేదిక ప్రకారం ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో చైనా దేశం ఉందండి. 30 మిలియన్లకు పైగా కార్లు అదేవిధంగా ప్రయాణికుల వాహనాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే ఆటోమొబైల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండవ స్థానంలో అమెరికా ఉందండి 10 మిలియన్లతో. ఇక మూడవ స్థానంలో జపాన్ ఉందండి 9 మిలియన్లతో. ఇక నాలుగవ స్థానంలో భారత్ ఉండడం జరిగింది 6 మిలియన్లకు పైగా కార్లు మరియు ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి చేస్తూ. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి, నీతి ఆయోగ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ నివేదిక ప్రకారం ఆటోమొబైల్ ఉత్పత్తిదారులో మొదటి 4 స్థానాలను జతపరచండి అని అడగవచ్చు, లేదా మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే 23వ లా కమిషన్ చైర్మన్ను ఇటీవల కాలంలో నియమించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 23వ లా కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారిని నియమించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 15, 2025 సంవత్సరంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మాత్రం జస్టిస్ దినేష్ మహేశ్వరి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ 23వ లా కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మాత్రం 2024 సెప్టెంబర్ 2 నుంచి 2027 ఆగస్టు 31 వరకు ఈ 23వ లా కమిషన్ కాలపరిమితి అనేది ఉండబోతుందండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసింది లా కమిషన్ చైర్మన్ అండి, కానీ లా కమిషన్కి సంబంధించిన కాలపరిమితి అనేది గతంలోనే ప్రారంభం కావడం జరిగింది. 2024 సెప్టెంబర్ 2న ప్రారంభమైన 23వ లా కమిషన్ కాలపరిమితి 2027 వరకు కూడా కొనసాగబోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా లా కమిషన్లో పూర్తి స్థాయి సభ్యులుగా హితేష్ జైన్ అండి ఒక న్యాయవాదిని, అదేవిధంగా డిపి వర్మ బెనారస్ హిందూ యూనివర్సిటీ లా ప్రొఫెసర్లను కూడా ఇందులో లా కమిషన్ మెంబర్స్గా నియమించడం జరిగింది. ప్రస్తుతం 23వ లా కమిషన్ అంటున్నాం కాబట్టి గతంలో 22వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేశారు అంటే రితురాజ్ అవస్థి గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్గా ఎంసి సెతల్వాడ్ గారు పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంశాలను గుర్తుంచుకోండి. 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మాత్రం జస్టిస్ దినేష్ మహేశ్వరి. లా కమిషన్ 23వ లా కమిషన్ కాలపరిమితి అంటే మాత్రం 2024 సెప్టెంబర్ 2 నుంచి 2027 ఆగస్టు 31 అని గుర్తుంచుకోండి. నూతన లా కమిషన్ మెంబర్స్ ఎవరు అంటే హితేష్ జైను, అదేవిధంగా డిపి వర్మ. 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రితురాజ్ అవస్థి. మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎంసి సెతల్వాడ్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.